2013లో 'సమర్' అన్న మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో హీరో అయిన యంగ్ రాజేష్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేశాడు. చాలా మూవీస్‌లో తిను 'పిండం' అన్న మూవీలో అన్నమ్మ అన్న క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు ఈశ్వరరావు గారు. ఈ మూవీ అన్నది అంతగా హిట్ కాకపోయింది. సరణ్ శక్తి 'నీతానే ఎన్ పోన్ వసంతం' అన్న మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో యంగ్ హరీష్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేశాడు ఈశ్వరరావు గారు. 'సలార్ పార్ట్ 1 కేస్ ఫైర్'లో దేవాకి మదర్ క్యారెక్టర్‌లో చాలా పవర్ఫుల్ రోల్‌లో యాక్ట్ చేశారు. తమిళ్లో 'కాదల్' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో యంగ్ థామస్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేశాడు. దీని తర్వాత 'దళపతి విజయ్'. తెలుగులో లాస్ట్‌లో ఈశ్వరరావు గారు చేసిన మూవీ 'గుంటూరు కారం'. ఈ మూవీలో బుజ్జి అలాగే సత్యకి సిస్టర్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. తెలుగులో ఇప్పటివరకు ఏ మూవీకి సైన్ చేయలేదు. తెలుగు 'దళపతి విజయ్ జిల్లా' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో యంగ్ శక్తి అన్న క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. కొన్ని మూవీస్‌లో చాలా వరకు చైల్డ్‌హుడ్ ఆర్టిస్ట్‌గానే. మాళవిక అవినాష్ రీసెంట్‌గానే తమిళ్లో 'కెప్టెన్' అన్న మూవీకి సైన్ చేశారు. ఈ మూవీలో మేజర్ కవిత అయ్యర్ అనే క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. ఈ మూవీ తర్వాత చాలా మూవీస్‌లో సారంగ్ శక్తి చైల్డ్‌హుడ్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేశాడు. 2014లో 'రూమీ', 'సిగ్మారామ్ తోడు' అలాగే రీసెంట్‌గా కన్నడలో 'లవ్వీ' అన్న మూవీ చేసింది. ఈ మూవీలో శశికళ అన్న క్యారెక్టర్‌లో మాళవిక అవినాష్ 'కృష్ణావతారం' అన్న మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఫస్ట్ ఫిలిమే కన్నడ నుంచి డెబ్యూ ఈశ్వరీరావు రీసెంట్‌గానే తమిళ్లో 'అలకమల్' అన్న మూవీ చేశారు. ఈ మూవీలో యశోద అన్న క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పటివరకు తమిళ్లో ఏ మూవీకి సైన్ చేయలేదు. మాళవిక అవినాష్ తెలుగు కాకుండా కన్నడ, తమిళ్, మలయాళం మూవీ ఇండస్ట్రీస్‌లో యాక్ట్ చేశారు. అయితే తెలుగులో మాత్రం ఏ మూవీ